లెంటులోని 20వ దినము అనగా గురువారము. సిలువలోని విజ్ఞాపన ప్రార్థన. లూకా 22:39-46 ప్రార్థన. దయగల యేసు ప్రభువా, మా నిమిత్తమై నీవు శ్రమలు పడుచున్నావు. ఎంత కష్టమో భయంకరమో తెలిసే వచ్చినావు. మాకు భయమున్నదన్న చోటికి మేము వెళ్ళము. నీవు తెలిసే వచ్చి సిలువకేగినావు గనుక వందనములు. మా నిమిత్తమైన శ్రమలు కాదు, మా నిమిత్తమైన శ్రమలు అనుభవించావు. నీ శ్రమల గొప్పతనము, మహిమ, ఉపకారము ఈ మూడును గ్రహించే మనోనిదాన ధ్యానము దయచేయము. ఒక బోధకుడు అంతా బోధించి సిలువ బోధించకపోయినట్లయినా అంతా సున్నే. అలాగే మా జీవితంలో ఎన్నో దర్శనములు, ఎన్నో ఉపకారములు ఉన్నా మా శ్రమలు ఎన్ని తీసివేసినా అనగా సిలువ తెలియకపోతే ఏమి లాభము? మేము కొద్దిమందిమి అయినా కొంతసేపే అయినా ధ్యానం యొక్క ఊట కలిగించుమని వేడుకొంచున్నాము. తలంపులకు కావలసిన ధైర్యము, ఆదరణ కలిగించుము. లోకమంతటా సిలువ ధ్యానము చేయుచుండగా వారందరి మధ్య నీ ఉండుము. ఆమేన్. ప్రభు యొక్క శ్రమలు అనేకులు విచారముతో చేయుదురు గాని మన శ్రమలు, శిక్షలు భరించుటకు ఆయన చేసిన కనుక మనకు సంతోషము, ఆయనకు విచారము. ఒకరు ఒక బోధకుని చూచి ఏమి బోధింప వెళ్ళుచున్నావని అడిగెను. అందుకు ఆ బోధకుడు ఫలాని వాక్యం బోధించుచున్నానన్నప్పుడు ఆ ప్రశ్నకుడు, నీవు వాక్యం అంతా బోధించి సిలువ చెప్పకపోతే అంతా వృధా అని చెప్పాను. మన శిక్షలు, పాపములు, భారము ఆయన తన మీద వేసుకుని ఉన్నాడు. పునరుద్ధానము ఉపయోగమే గాని సిలువ ఎక్కువ ఉపయోగము. ధ్యానము. ప్రభు కొరకు పడిన శ్రమ. ఒక బల్ల మీద అరటి పండ్లు, సపోటాలు, రొట్టెలు, ఆహారము, బట్టలు, అచ్చుపడిన పుస్తకాలు ఒక బీదవానిని కూర్చుండబెట్టి తినమంటే తిననా? వద్దని అంటాడా? అతని కాళ్ళు బురద, శరీరము చెమట, బట్టలు మాసిపోయిను, తల మాసిను, చేతులు అశుభ్రముగా నుండెను. అలసిపోయి చేతుల మీద ఆనుకొనెను, దాహముగా నుండెను. తింటాడా? బట్టలు కట్టుకుంటాడా? బాటసారి పైవన్నీ శుభ్రము చేసుకుని అప్పుడు భోజనమునకు కూర్చుండవలెను. ముందు స్నానం చేసి అన్ని పనులు చేసి తిండి తిన్నట్టు ఉండును. అలాగే సిలువ మీద ప్రభు ఉండి కష్టములు తీసివేయకుండా బైబిల్ చదువు, విశ్వాసముగా నుండుమని చెప్పి పరలోకములో ఇన్ని భాగ్యాలు, ఇహలోకములో ఇన్ని భాగ్యాలున్నవని చూపించిన అతనికి శాంతి ఉండిన. పాపము, శిక్ష, భారము తీసివేసిన ఎడల పైవాటి కొరకు ప్రయత్నము చేయను. ఉదాహరణ, పిల్లవానిని కోతి కరువగా బాధ కలిగి ఏడ్చెను. ఊరుకోమన్నా బిస్కెట్టు ఇచ్చినా ఏమి లాభము? బాధ పోగలను. అలాగే సిలువ వలన కూడా ఒకరు మోక్షలోకము గురించి అంతా విని అవన్నీ కూడా ఇన్ని బాధలు, కష్టాలు ఉంటే చచ్చిన తర్వాత ఏమవుతుందో అనెను. ఆయన శిలువ మీద అన్నీ తీసివేసిన పరలోకంలోని మహిమ, భూలోకంలోని మహిమ వినగలరు. దాని కొరకు ప్రయత్నించగలరు. పాపములు, వ్యాధులు, మిగిలినవన్నీ, నరకము, మరణము కూడా గలదు. వాటికి సంబంధించిన శిక్ష అంతా శిలువ మ్రాను మీద ఉన్నవి. అవి మన మీద లేకుండా పోవును. ఇప్పుడు మన అవిశ్వాసము, అశ్రద్ధ అవన్నీ పోగొట్టుకున్నప్పుడు ఆయన చేసిన మహోపకారము ఏదనగా మనకు అడ్డముగానున్న శ్రమలన్నీ ఆయన భరించును. ప్రభువా, ఇవన్నీ నా నిమిత్తమై అనుభవించినావు. నా మీద నుండే 3 అవస్థలు అనుభవించినావు. నీ మీద వేసుకున్నావు. నా మీద లేకుండా చేసినావు గనుక వందనములు. పై 3 పనులు చేసి మా విషయంలో గొప్ప మహోపకారము చేసినావు. అట్టి అనుభవము మా జీవితంలో రుజువు చేయమని వేడుకొంచున్నాము. ఆమేన్. సిలువ ధ్యానకూటము. ధ్యానకూట ఉద్దేశం ఏమనగా ప్రభువు మనకు ఏమి తలంపు కలిగించునో అనేది. ప్రార్థన కాదు, మనము మాటలాడుట కాదు, కానీ ఒక ధ్యానాంశము కలిగి ఉండుట మంచిది. మండల కాలంలో ప్రభువుని సిలువ ధ్యానంలో నుండుట మంచిది. సిలువ ధ్యానంలో అనేక అంశములు గలవు. ఈ చివరి శ్రమ మట్లాదివారంతో ప్రారంభము. ముఖ్యంగా మరలా ఆదివారమునకు పునరుద్ధానము. ఆయన మనస్సులో రాబోయే శ్రమల తలంపులు ఉన్నవి. అవి బహిరంగ శ్రమలు కాదు. సిలువ మీద కొట్టబడుదునను తలంపు కాదు, చనిపోవుదుననే తలంపు కాదు. కానీ ఎప్పుడైతేనేమి, సర్కీటులోనైతేనేమి, గెత్సేమనులోనైతేనేమి, సిలువ మందు అయితేనేమి, ఆయన శ్రమలు ఎవరిని ధ్యానించును? ఆ శ్రమలో యేసు ప్రభువు నన్నే ధ్యానించును, నన్నే తలంచును. తన శ్రమలో యేసు ప్రభువు నన్నే తలంచును. నన్ను గురించి ఆయన ధ్యానిస్తూ శ్రమపడుతూ చనిపోయిను. నన్ను గురించి ఆయన ఏమని తలంచును? ఇప్పుడు పుట్టిన నన్ను గురించి ప్రభువు అప్పుడు తలంచినాడా? నన్ను గురించి ఆయనకు అప్పుడే జ్ఞాపకం వచ్చినా? నా శ్రమలో నేనున్నానా? నిజమైతే నేను కృతజ్ఞులమై ఉండవలెను. ఇప్పుడున్న నన్ను ఆయన తలంచుకొనినా? ఓ ప్రభువా, నీవు మమ్మును తలంచుకున్నావు గనుక వందనములు. మరియు నీవు దేవుడువు గనుక అందరినీ
గలిగినావు. సాధారణముగా ఏ పని మొదలుపెట్టినా మొట్టమొదట చాలా ఉద్రేకముగా నుండి తరువాత ఉద్రేకము తప్పును. విజ్ఞాపన ప్రార్థన విషయంలో కూడా మొదట ఉద్రేకముగా నుండి తరువాత సాధారణమై పోవును. బైబిలులో మొదటి నుండి చివరి వరకు అనేక విజ్ఞాపన ప్రార్థనలున్నవి. ఇది శ్రమకాలము గనుక ప్రభు శిలువ మీద చేసిన విజ్ఞాపన ప్రార్థన జ్ఞాపకము చేసుకుందాము. ఆయన శత్రువుల కొరకు చేసెను, మనమైతే శత్రువులు కాని వారి కొరకు చేసేదము. అయితే ప్రభువు మిక్కిలి కఠినమైన విజ్ఞాపన చేసెను, ముఖ్యంగా హింసించే వారి కొరకు చేసెను. 2 రకమైన శత్రువులు ఈ లోకంలో గలరు. మొదటి వారు నిజముగా కీడు చేయవలనని ఆలోచించేవారు, పూర్తిగా శత్రువులు. రెండో వారు మన పక్షముగా లేనివారు, వ్యతిరేక పక్షముగా నున్నవారు. వీరు నిజముగా కీడు చేసే శత్రువులు. వీరిని ప్రతిపక్షము వారు అందుము. మొదటిది న్యాయముగా మనతో విరోధపడేవారు, వాదించేవారు మీరు అగుదురు. రెండవది సిద్ధాంతములను బట్టి విరోధులగుతురు. మూడవది నచ్చలేదు గనుక విరోధముగా నుందురు, కీడు చేయని ఉద్దేశము కలిగి ఉందురు. నాలుగవది మనతో ఏకీభవించరు. ఐదవది భిన్నాభిప్రాయము కలిగి ఉందురు. ఇవన్నీ కలిపితే న్యాయము గనుక విరోధము. ఉదాహరణ, ఒక సమావేశంలో వాదించుకుందురు. ఒకరి సిద్ధాంతము ఒకరికి నచ్చక వాదించుకున్న తర్వాత షేక్ హ్యాండ్ తీసుకుందురు లేక టీ తీసుకుందురు. ఈ దిన ధ్యానంలో యేసుప్రభు తన విరోధుల కొరకే చేయగలిగిన ఎడల, అంత కఠినమైన పని చేయగలిగిన ఎడల, మన స్నేహితుల కొరకు ఇంత సులువైన పని చేయగలమా? ఇది జ్ఞాపకం ఉంచుకొని ఎవరిని గురించి ప్రార్థించుచున్నామో వారిని జ్ఞాపకం ఉంచుకొని చేయవలెను. అలాగు చేయ శక్తి శిలువనాథుడు మీకు దయచేయును గాక. ఆమేన్. ప్రార్థన. యేసు ప్రభువా, నీవు శత్రువుల కొరకు చేసినావు. అంత గొప్ప పని ఎవరూ చేయలేదు. అనేక భక్తులు చేసిన వారు గాని వారు మనుష్యత్వంలో చేసిరి గాని నీవు దైవత్వంలో చేసినావు గనుక నీ పని ఎవ్వరూ చేయలేరు. మొదటిది శ్రద్ధ, జాలితో చేసే మనసు. రెండవది చేసేవారిని తలంచుకొనుట, విన్నవారిని తలంచుకొనుటకు అంశము తలంచుకొనుట. ఈ 2 జ్ఞాపకం ఉంచుకున్నట్లు మనం మనసు దయచేయము. ఆమేన్.